భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దే, రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపుల్లం కోసి దావత్ ఇవ్వాలి, ఇస్తారు కదా. వచ్చే రోజులన్నీ కూడా కేసీఆర్. భారతదేశం అంతా ఎదురు చూస్తున్నది కేసీఆర్ కోసం. ఇదే ఆగం, ఇట్ల కొంత ఆగం. ఎందుకంటే ఒక మోడల్ రాష్ట్రంగా తాగునీరు గాని, సాగునీరు గాని, కరెంట్ గాని, పింఛన్లు గాని, దళిత బంధు గాని, రైతు బంధు కానీ ఉన్న బంధులన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏమన్నా ఉన్న బంధులన్నీ కూడా దేశంలో లేని బంధులన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత తెలంగాణ కేసీఆర్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. దేశంలో లేని బంధులన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత తెలంగాణ కేసీఆర్. నన్ను తిట్టాడా పొగిడాడా? మోడీని ఢీకొట్టే సత్తా కేసీఆర్ కుందా? చూడు, మనం అనుకుంటాం మోడీ అంటే పెద్ద కొండ అనుకుంటాం, అది ఒక అనుకొండ. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అనుకొండను ఈజీగా కొట్టగలుగుతాడు మా సీఎం కేసీఆర్ గారు. మనం అనుకుంటాం ఆయన పెద్ద అనుకొండ, కానీ 8.5 సంవత్సరాల సంది కూడా ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. పోయినాయి, మంట మండుతుంది, ప్రజలంతా అగ్గి మీద ఉన్నారు. పోయినాయి, మంట మండుతుంది, ప్రజలంతా అగ్గి మీద ఉన్నారు. కరెక్టే కదమ్మా, కోపంతో ఉన్నారు. ఏదైతే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెడితే ఇంత పెద్ద ఆదరణ ఎప్పుడైనా చూసినావా? ఎందుకంటే ఆయనకు తెలిసిన విషయాలు కడుమూలకు తెలియదు కాబట్టి. ఎక్కడైనా కనిపించిందా? అది కూడా ఖమ్మం ప్లేస్ లా. అంతే, పెద్ద పెద్ద సీఎంలు వస్తున్నారా దేశంలో? మామూలు సీఎం కాదు. అఖిలేష్ యాదవ్ కానీ, కేజ్రీవాల్ కానీ, వీళ్ళంతా మామూలు సీఎం గారు, పెద్ద దేశాన్ని పరిపాలించిన సీఎంలు. బీజేపీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, వాళ్ళకు కూడా తెలుసు. బ్లడ్ వచ్చేసింది, వెళ్ళి 10 నిమిషాలు పెట్టి టెస్ట్ చేసుకో.